కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు రాజకీయ పార్టీల అధినేతలు కూడా కేవలం బహుజన వర్గాలను కేవలం ఓట్లు యంత్రాలుగా చూస్తూ నిజంగానే వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా కేవలం వాళ్ళ కులాల కోసం, వాళ్ళ వర్గాల కోసమే పనిచేస్తా ఉన్నాయనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే మా గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు ఈరోజు ఇచ్చిన డేటా మీరు చూడండి ఒకసారి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ బహుజన వర్గాల పట్ల ఆయన అన్నట్టు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన నిజంగానే ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆయన చేసినటువంటి, ఆయన స్వయంగా ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఈ సర్వేని ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మీరు చేసిన సర్వే ప్రకారం వచ్చినటువంటి ఆ డేటా ప్రకారం మీరు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మీరు రిజర్వేషన్ కల్పించాల్సింది కదా. కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడే మాటలంతా కూడా కేవలం ఆయన అధికారంలోకి తీసుకొని రావడానికి చేసిన మాటలే తప్ప ఈ వర్గాల కోసం పనిచేయలేదని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా.